ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి, మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి. దానికి తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి వస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరేనా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా ఆ పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను. మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. నీ దుంపదేగా. ఏమండి? అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది, కిరసనాలు తాగొస్తానని వెళ్ళాడు. చాలా, ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరుకోవడం ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. శ్రీకనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకు ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంఠ. అమ్మా, ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను వారి పిండాకుడు. అగ్ని పర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనురా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననురా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తాను రా. ఏమండి, బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనకు అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోయే పోచ్చి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కనంతా కనిపిస్తోంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో. తిప్పి కట్టుకోవాలా? అవును. ఇంటికి ఎవడో మూటోడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక కూతుకి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను. ఎల్లరికి వాళ్ళు అంటే మరి ఎంత తెలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాగ్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వెళ్ళలేక చూస్తున్నాను. నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గదిలే పాటు చూస్తున్నావు. ముందు వాల్యూమ్ తగ్గించమే. ముందు నీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఇలా ఏడ్చింది. అక్కడ చూడు,
చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేది ఎప్పుడు, వాదించేది ఎప్పుడు? అల్లుడు గారు. అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో, జోకులొద్దు అల్లుడు. ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని. ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంట్, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో, నాన్న. అయ్యో నాన్న, ఆ బుడంకాయ వాయుం తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో According to section 302, which was there is the contract is invalid because there is no written format for the contract. So the పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు ఆగు, ఎంతసేపు గజనీ పాటను టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా పాట టీవీనా? అవును, మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే. వీడెక్కడ? రే, ఆగరా, పిల్లరా. ఏరా, ఎంతసేపు నిద్రపోతున్నావే? ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. according to section 420, వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోళ. హలో, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధీరుడు ఐరేంద్ర ఇల్లు. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. ఎందుకండి ఆప్ చేశారు? మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి. మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధార్ముని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందు ఒక్క నిమిషం అరసోకే ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో, ఉండు అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా, దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన. నా గుడ్డలిప్పుతావరా? నా చెప్ప పగిలింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులెక్కడా? నేనే నీ పతిని సన్నాసిని. నువ్వు నా పతి